ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు, ఎటువంటి అశుభ ఫలితాలు ఉంటున్నాయి, ఈరోజు మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను అయితే మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారండి. అసలు ఆ శుభవార్త ఏంటి, అది అశుభవార్త, శుభవార్త, అదేవిధంగా మీ జీవితంలో ఎటువంటి ఏ దైవారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ సింహరాశి వారు ఆ వీడియోని కొత్తగా చూస్తున్నారో అటువంటి వారు అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియో ద్వారా ఇప్పుడు సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీకు అందడం వలన మీరు ఎగిరైతే గంతేస్తారండి. ఈరోజు మీ యొక్క తోటి స్నేహితులతో మీ యొక్క సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఉల్లాసంగా గడిపేటటువంటి సమయం అయితే ఈరోజు మీ దినఫలాల ప్రకారం కనిపిస్తుందండి. అదేవిధంగా మీ యొక్క కుటుంబ జీవితంలో ఈరోజు మీ బంధుమిత్రులతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి వీటన్నిటి వల్ల కూడా ఈరోజు మీరు ఒక శుభవార్తను అయితే వినబోయేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి. అలాగే మీ యొక్క సోదరీమణుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా తొలగించబడతాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఈరోజు వైవాహికులకు వివాహ యోగం కూడా కలగనుందండి. దాని గురించి మీరు రాబోయేటటువంటి అతి కొద్ది రోజుల్లోనే, అంటే మీరు ఒక మంచి శుభవార్తను అయితే దాని గురించి అయితే మీరు వినేటువంటి రోజుగా ఈరోజు కనిపిస్తుందండి. అయితే ఈ యొక్క రాశికి చెందిన వారిలో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారు ఇంకా దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించి, అంటే మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి, మీరు మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభవార్తను అయితే వినాలని ఎదురు చూస్తున్నారో వారు అయితే దానికి సంబంధించి ఈ రోజున ఒక మంచి శుభవార్తగా వినబోతున్నారండి. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది అనుకుంటుంది ఏంటంటే అండి, మీ యొక్క పెద్దల ఆమోదం అనేది మీకు లభించబోతుంది. పుష్కలంగా మీకు ఎటువంటి సమస్యలు లేకుండా మీ యొక్క ప్రేమ జీవితం వైవాహిక జీవితంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశికి చెందిన వారిలో వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో ఎటువంటి వారికైతే ఏదైనా చిన్న చిన్న కలహాలు, అపోహలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పరిష్కార మార్గాన్ని అయితే కలుగుతాయండి. వాటి అన్నిటి నుండి కూడా మీరు అన్నిటికీ కూడా ఒక శుభకరమైనటువంటి ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు. ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాకపోతే మీరైతే అనవసరమైనటువంటి వాగ్వాదాలకు, తగువలకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి. ఇక ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో వారు అయితే ఈ రోజునైతే మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు కొంతమేర జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుందండి. కాకపోతే ఈ యొక్క రాశివారు మీ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలను మీరు కొంతమేర కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవడం వల్ల మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు అయితే మీ యొక్క భాగస్వాముల తరపున వచ్చేటటువంటి ఆస్తుల విషయాల కాడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగుతాయండి. వారి తరపు నుండి కొంతమేర ఒక శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు. మీకు వచ్చేటటువంటి స్థిరాస్తులు కూడా ఈరోజు దక్కే విధంగా కనిపిస్తుంది. నూతన ఉత్తేజంతో మీరు యొక్క పనిని పూర్తి చేసుకొని మీరు అయితే విజయాలను పొందుకోగలుగుతారు. మీకు వచ్చేటటువంటి ఆర్థిక లాభాలు మిమ్మల్ని నూతన ఉత్తేజంతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మీ యొక్క బంధుమిత్రులతో, మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈరోజు అయితే మీరు ఒక చక్కని సమయాన్ని గడుపుతారని చెప్పవచ్చు. మీ ఆరోగ్యం అయితే మీకు అంతా కూడా ఈరోజు సక్రమంగా సహకరిస్తుందండి. అన్ని పనులకు అన్ని విధాలుగా మీ యొక్క ఆరోగ్యంలో ఎటువంటి లోటుపాట్లు అయితే ఉండవు. కానీ మీరు మాత్రం సామాజిక పరిస్థితికి భంగం కలిగేటటువంటి పనులకు జోలికి మాత్రం అసలు పోకండి. కాబట్టి ఈ రోజునైతే మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, ఏ పనిని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 1-4 సార్లు ఆచితూచి అడుగువేయడం అయితే చాలా మంచిదండి. అదుపులేని భావోద్వేగాల వల్ల మీరు చిన్న చిన్న లోటుపాట్లను ఎదుర్కోవాల్సి వస్తుందండి. వృత్తి ఉద్యోగ పరంగా చూసినట్లయితే కనుక అన్ని విధాలుగా మీకు ఈరోజు ఎటువంటి కలహాలు ఉండవండి. అంతా కూడా సక్రమంగా సాగిపోతుంది. కాబట్టి ఈరోజు యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా చూసినట్లయితే కనుక వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీకు వాటికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినగలుగుతారండి సాయంత్రం లోపు. ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే కనుక అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుందండి. కానీ ఈరోజు అయితే ఏదో మీకు తెలియనటువంటి ఒక బలహీనమైనటువంటి పరిస్థితి మిమ్మల్ని నిరుత్సాహపరిచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తొలగించుకునేందుకు మీరు మెడలో హనుమంతుని యొక్క ఉంచడం దాన్ని ఎంతో ఉత్తమంగా ఉంటుందండి. ఇక మీరు ఈరోజు అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు కానీ, ఆర్థిక విధమైనటువంటి లాభాలు అన్నీ కూడా సక్రమంగా సాగిపోతాయండి. ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిలో అన్నిటినీ కూడా మీకు ఉత్తేజభరితమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలను అయితే మీరు చవి చూస్తారు. కాబట్టి ఈ యొక్క రోజున ఈ యొక్క సింహరాశి వారికి మీకు ఆర్థిక పరమైనటువంటి వాటిలో మీకు మంచి ఉత్తేజపరమైనటువంటి ఆహ్లాదపరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుందండి. అది కూడా ఆర్థిక లాభాల వల్ల మీకు ఒక మంచి వార్తను అయితే ఖచ్చితంగా వింటారు.
ఉద్యోగస్తులకి అతి చేరువలోనే మీకు ఒక మంచి ప్రమోషన్ దక్కేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నత ఉద్యోగుల నుంచి మంచి ప్రశంసలు, అదేవిధంగా సహోద్యోగుల నుండి మంచి సహకారం అనేది మీకు ఖచ్చితంగా లభించి తీరుతుంది. కుటుంబంలో వరుస శుభవార్తలతో మీ యొక్క కుటుంబంలో మంచి సంతోషం అనేది వెల్లివిరుస్తుంది. అదేవిధంగా మీ యొక్క తోటి స్నేహితులతో మీ యొక్క పనులు అన్నిటినీ కూడా పూర్తి చేసుకొని మీరు మంచి ఆర్థిక పురోగతిని పెంపొందించుకోగలుగుతారు. చేపట్టినటువంటి అన్ని పనుల్లో కూడా మంచి ఆర్థిక లాభాలను పొందుకోగలుగుతారు. ఊహించని సంఘటనలతో రోజంతా కూడా పూర్తిగా గడిచిపోతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారాల్లో మీ యొక్క పరిపూర్ణ అంతా కూడా అధికంగా ఉండడం వలన మీకు ఈ రోజు తీరిగ్గా అనేది ఉండకపోవచ్చు. కాబట్టి మీరు మీ యొక్క మానసిక ఒత్తిడి అనేది పెరుగుదల కాకుండా చూసుకోవాలి. నిద్ర లేనటువంటి సమస్యలు ఉన్నవారు ఈ రోజు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించండి. ఆ మహాశివుణ్ణి ఆరాధించుకోండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మీకున్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. మీ యొక్క అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకొని మీరు ఒక మంచి గుర్తింపు అనేది పొందుకోగలుగుతారు. ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కనుక మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విద్వాంసం, సానుభూతి, ఆశావాదము మరియు వినయ విధేయతలు మొదలైనటువంటి సానుకూలమైనటువంటి ఆలోచనలు వస్తే కనుక వాటిని ఖచ్చితంగా స్వీకరించి సిద్ధపరచండి. మనసులో ఒక్కసారి మీ యొక్క భావోద్వేగాలు ఆక్రమించుకున్న తరువాత ప్రతి ఒక్క పరిస్థితినూ కూడా మనకు ఆటోమేటిక్గా సానుకూలంగానే స్పందిస్తుంది కదా. పొదుపు చేయాలనుకున్నటువంటి మీ యొక్క ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు పడవలసినటువంటి పనే లేదండి. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగానే బయటపడతారు. మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి, ఆతృతువులు కలగడానికి కారణం కావచ్చండి. కొత్తగా ప్రేమ బంధం ఏర్పడేటువంటి అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అయినా కానీ మీ యొక్క వ్యక్తిత్వం మరియు విశ్వసనీయత వివరాలను బయలుపరుచుకోవద్దండి. మీ యొక్క సహోద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అనేది అందించడంతో మీ యొక్క ఆఫీస్లో మీరు పని అంతా కూడా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. కల్పించి చెప్పుకునేటువంటి మాటలకు, అపవాదాలకు, రూమర్లకి అన్నిటికీ కూడా మీరు దూరంగా ఉండాలండి. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీకు తనలోని ఒక అద్భుతమైనటువంటి కోణాన్ని చూపించి ఆనందింపజేస్తుంది. మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే అండి, మీ యొక్క ఆర్థిక లాభాలను పెంపొందించుకోవడానికి తరచూ కూడా తెల్ల రంగు దుస్తువులను ధరిస్తూ ఉండండి. చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి అననుకూల, సానుకూల ప్రభావాలు అనేవి ఈరోజు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు అననుకూల పరిస్థితులను సానుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఆ శివుని యొక్క అనుగ్రహం ఉంటే మనకు దక్కలేనిది అంటూ ఏమీ ఉండదు కదా. ఇక అదేవిధంగా పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు. సో చూశారు కదండి, రేపటి రోజున ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలు మీకు ఈ వీడియో ద్వారా అర్థమైంది అని అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.